హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వైట్ సాస్ పాస్తా అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ముందుగా ఒక కడాయిలోకి వాటర్ పోసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని మనం పాస్తా వేసుకొని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి బటర్ వేసుకొని మనము ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ బాగా క్రంచీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అందులోకి కొద్దిగా పెప్పర్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా బటర్ వేసి 1 టేబుల్ స్పూన్ వరకు మైదా అయితే వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. మనము అందులోకి కొద్దిగా పాలైతే యాడ్ చేయాలన్నమాట. నేను హాఫ్ గ్లాస్ వరకు ఇక్కడ పాలు అనేది అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే మనకి థిక్ పేస్ట్ లాగా అవుతుందన్నమాట. అందులోకి కొద్దిగా కారం, ధనియా పౌడర్, పెప్పర్, సాల్ట్ కూడా వేసుకోండి. ఆ సాల్ట్ నేను చూపించడం మర్చిపోయాను. అండ్ ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనేవి ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా కుక్ చేసుకున్న పాస్తా అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి ముందుగా మనం వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా జ్యూసీగా రావడానికి ఆ వాటర్ అయితే నేను పోసాను. ఇప్పుడు చీజ్ అయితే వేస్తున్నాను అనమాట. చీజ్ అనేది వేసినప్పుడు మనకి తింటున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్